హలో చెప్పన్నా. అరే క్రికెట్ ఆడదాం వస్తావారా? అబ్బా నేను రాలేనన్నా, ఫీవర్ వచ్చింది. మీరు కానివ్వండి. సరేరా, ఓకే. ఓకే అన్న. రాజు ఒక్కసారిగా గట్టిగా ఊపిరి తీసుకొని, వద్దురా సురాజ్, చెప్తే నీ జీవితం నా జీవితం లాగే నాశనం అవుతుంది అని రాజు అన్నాడు. అంతేగాని నీ లైఫ్ నాశనం అయిపోవడానికి స్నేహానికి రాజు సడన్ గా బ్రేక్ వేసి కారు ఆపేశాడు. ఎటు వెళ్తున్నావురా రే? అరే వద్దువే నువ్వు. అప్పుడు నేను ఇలానే వచ్చా కదా, దారి మర్చిపోయినా ఏంటి? ఇప్పుడు ఎలా? అన్నకు ఫోన్ చేద్దాం. ఫోన్ ఏంటి ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది? ఆన్ అయితే లేదు, ఛార్జింగ్ అయిపోయింది. ఈసారి ఏంటి నా చుట్టే తిరుగుతుంది? దీన్ని తీసి ఫైర్ పెడదాం. రైక మీద ముక్షారణంగైన పోచమ్మమ్మ నల్లవాసమ్మ కొట్టు గట్టి
ఏమైందిరా అసలు నన్ను ఎందుకు అక్కడ నుండి తీసుకొని వచ్చినావు? చిన్న ప్రాబ్లం అన్నా. ఏం ప్రాబ్లం రా? అమౌంట్ కావాలన్నా. దేనికి? చిన్న ప్రాబ్లం అన్నా, పర్సనల్. ఎంత? 2 లక్షలు. 2 లక్షలా? నీ అబ్బాయి ఎవడిస్తారా 2 లక్షలు ఇప్పటికిప్పుడు? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాళ్ళ బాబాయ్ ఎమ్మెల్యే. వాళ్ళని ఒకసారి అడుగుతా, ట్రై చేస్తాను నీకోసం. హలో, చెప్పు మామ. డబ్బు అవసరం ఉందిరా. ఎంత కావాలి మామ? 2 లక్షలు. 2 లక్షలా? సరే, నాకు ఒక 2 days టైం ఇవ్వు, నేను సెట్ చేస్తాను. ఎవరికి మామ డబ్బులు? నీకేనా లేక వేరే వాళ్ళకా? నాకేరా. సరే, నేను సెట్ చేస్తాను. సరే మామ. అరే మా ఫ్రెండ్ గాని అడిగినా, వాడు 2 days వరకు అడ్జస్ట్ చేసి ఇస్తా అన్నాడు. నీకు ఓకేనా? ఓకే అన్నా, పర్లేదు. ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది, థ్యాంక్స్. అరే ఇది నవీన్ గాని బండిరా, 2 రోజుల నుంచి నాగానే ఉంది, తొందరగా మనకి ఇచ్చేయాలి. వాడే కాల్ చేస్తున్నాడు. హలో. ఏరా మామ, అంత ఓకేనా? ఓకే లేరా బాబు, ఇప్పటికి 30 సార్లు కాల్ చేసినావు, నీకు ఒక్కడికే ఉంది లేరా బాబు బైకు. నీ అబ్బా, నా పని మీద నేను బయటకు వెళ్దామని ప్లాన్ వేసుకుంటే 2 రోజుల క్రితం నీ లవర్తో బయటకు వెళ్తున్నా అని చెప్పి నా బండి నువ్వు దొబ్బేసి ఇప్పుడు నన్ను అంటున్నావారా? అరే బాబు, సచ్చి నీ కడుపున ఉడతలేరా బాబు, వదిలేరా. నువ్వంత పని చేయకురా బాబు. పో, నా పుట్టిన పిల్లలకి నీ పేరు ఎట్టుకుంటలేరా బాబు. నిన్ను నాన్న అనే అదృష్టం నా పేరుకి ఒకరా బాబు. ఒరే బాబు, నీతో ఏది మాట్లాడినా గొడవనేరా బాబు. అరే బాబు, నువ్వు నాతో మాట్లాడడం మానేరా బాబు, నేను బాగుపడిపోతా. బాగుండడం కోసం ఫ్రెండ్షిప్ నే వదిలేసుకున్నట్టు ఎక్కడా బాగుండట్టు లేదురా బాబు. అరే నువ్వు ఆపరా బాబు, నేను ఫోన్ ఎట్టేస్తున్నా. మొత్తానికి టాపిక్ డైవర్ట్ అండి. రే ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి చేద్దాం. మెల్లగా రావచ్చు కదా, నీకేమైంది? ఎవడాడు? శివగాడు. శివానికి ఏమైంది? చెర్లపల్లి ఊర్లోకి వెళ్తున్నారా? మరి నువ్వు మన అబ్బపోయినా మామ? నేను ఎంత పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారా? అరే నాకు ఎందుకు భయం అయితే. రే రారా. అరే ఎందుకైనా మంచిది, నేను కూడా వస్తారా? వద్దు మామ, నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ నువ్వు వస్తా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడే ఉండు. అరే ప్లీజ్ రా, చెప్తున్నా కదా వద్దని. ఏ వినరా, ఈ విషయం ఎలాగైనా ఆదిత్య గానీ చెప్పాలి. శివ ఎక్కడున్నారా వాడు? చూద్దాం బాన్నా. నీ అబ్బా వీడు ఇక్కడికి రావాలరా. రే నువ్వు ఒకసారి అడి చూడు. ఇక్కడ లేడన్నా. మంచిగా చూడరా. రారా. రేయ్ ఏమైందిరా? మా అక్క గుర్తుకొస్తుందన్నా. ఏమైంది మీ అక్కకి? ఏమైందంటే చెప్పేవేందిరా? వీడేటు వేయండు, వీనికి మళ్ళీ ఏమైంది? అరే నువ్వు ఏం చేస్తా సురేష్? సురేష్ రే ఎటువైనా బే? ఇంట్లో ఉన్నాడేమో. ఇల్లు తినే పెంకులే. వీడు ఇంకా రావట్లేదు, ఫోన్ చేద్దాం. సురేష్ హలో. అరే ఎక్కడున్నావురా? అరే నేను చెల్లపల్లిలో ఉన్నారా. అరే అక్కడికి ఎందుకు వెళ్ళినావురా? శిగోడు వచ్చిండ్రా ఇక్కడికి.
నీకెట్లా తెలుసురా? నాకు అర్జున్ గారు చెప్పిండు. వాడికెట్లా తెలుసురా? వీడు వెళ్తుంటే చూసిండంట్రా. అరే పోనివ్వకుండా ఆపచ్చు కదరా వాడిని. అరే వాడిని ఎంత తెలిసినా కానీ పట్టించుకోకుండా పోతున్నాడట్రా. పోనీ మమ్మల్ని అయినా తీసుకొని వెళ్ళాలి కదరా. అరే బాబు మాకు అంత ఐడియా రాలేదు, మీరు డైరెక్ట్ వచ్చేసినావు వాని కోసం. అరే నువ్వు ఏదో ఒక పెంట పెడతావేందిరా? నీ అబ్బా నేనేం చేసిండ్రా? ఫస్ట్ మీరు తొందర రండిరా అక్కడి నుంచి. రే సురేష్ ఎక్కడున్నావురా? అన్న వెళ్దాం దా అన్న, నీకు దండం పెడదా. సచిన పోయినా. అరే ఎక్కడున్నావురా? మామ ఇంటి దగ్గర ఉన్నా. సరే సరే వస్తున్నా. తొందర రండి. ఎందుకు వెళ్ళారా అసలు ఇల్లు? ఎందుకు వెళ్ళారు మామ అసలు? అరే నాకేం చేయాలో అర్థమైతలేదురా. ఎందుకు వెళ్ళారా అంటే వాడు షోగాడు పోయినరా అందులోకి. చీదినమ్మా ఏమేమో కళలు వస్తున్నాయి నైట్ అంతా. నేను వానికి అప్పుడే చెప్పిండ్రా వద్దు వద్దు అని, వాడే వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ సురేష్ గారు ఎక్కడ ఉన్నాడు? అసలు వానికి ఏమైంది? వానికి ఫుల్ ఫీవర్ వచ్చింది, వాని ఇంట్లోనే ఉంచిన, వాని తీసుకొని రాలేదుగా నేను. ఏ వీడు ఏదో ఒక పెంట పెడితేనే ఉంటారా. అరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా. మామ దీనికి ఒకటే సొల్యూషన్ మామ. నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు, అతని దగ్గర మనం వెళ్దాం. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అతనే మామ, మనం వెళ్దాం అక్కడికి. అరే నాకు ఈ పక్కిళ్ళు బాబాలు అంటే అసలు నమ్మకం లేదురా. అసలు నేను నమ్మలేను రే వాడిని. అసలు అక్కడికి పోతే నిజంగా పని అవుతుందారా? లేదు మామ, ఈ ప్రాబ్లం సొల్యూషన్ అతనే. అక్కడికి వెళ్దాం పదండి. సరే. హలో, అవునా, వెళ్ళారా? సరే సరే ఓకేరా. ఏమైందిరా? మామ ఎమ్మెల్యే వాళ్ళ మనిషి చనిపోయాడంట. ఎక్కడా? వాళ్ళ ఇంటి దగ్గర. వాడేవాడు వాళ్ళ ఇంటికాడ అనుకోతే మనకెందుకురా, మనకే ఇప్పటికి 100 టెన్షన్లు నేను పోనీ. हेलो भाई, आ गए हम. వచ్చేసినాం. టీకే బాయ్. ఏమంటాడు? ఒక 5 minutes అంట. ఆగుదాం మరి. ఆగుదాం. మమ్మల్ని లవ్ చేసినావు ఎవరినైనా? లేదురా. స్నేక్ ఎప్పటికీ స్నేకేరా. నువ్వు స్నేక్ లాంటి వాడివి, నేను నమ్మలేం. అందుకు నాకు ఏదైనా మంచి పేరు పెట్టగలవా? కింగ్ కోబ్రా. శైలజ అని ఒక అమ్మాయి ఉండేరా, ఇప్పుడు లేదు. అవునా? ఇప్పుడు ఏమైందిరా మరి? తెలీదు.
हाँ भाई आराम. సరే మళ్ళీ కాల్ చేస్తాను. వాడి పేరు శివానా. అవును భయ్యా. ఆ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు? అక్కడ ఏం జరిగింది అసలు? అక్కడ చనిపోయినది ఒక అమ్మాయి. నిజానికి చనిపోలేదు, చంపేశా. అదెవరో కాదు, మీ ఫ్రెండ్ ప్రణయ్ రెడ్డి. అసలు వాడెందుకు చంపిండు ఆ అమ్మాయిని? ఒకరోజు ప్రణయ్ ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. वैसे ही वो डेली वो लड़की के पीछे उसके कॉलेज को जा रहा था. एक दिन वो लड़की को वो प्रपोज किया और उसको लड़की को वो प्रणय पसंद नहीं था, इसलिए वो नो बोल दी. वो प्रणय को बर्दाश्त नहीं हुआ और उसके बाद वो अपने आप को गुस्से में ले लिया. थोड़े दिन के बाद प्रणय को एक नई बात मालूम हुई. वो क्या है बोले तो वो लड़की किसी और से मोहब्बत करती. एक दिन उस लड़की के साथ बाहर जा रही थी तो प्रणय देख लिया. प्रणय को बहुत ज़्यादा गुस्सा आ गया. वो देख के कुछ भी करके वो लड़की को बर्बाद करना है. थोड़े दिन के बाद उसका जो बॉयफ्रेंड है वो हैदराबाद गया जॉब के लिए. एक दिन वो कॉलेज से घर को आ रही थी. उसको ज़बरदस्ती से चल्लापुर एक विलेज है वहाँ पे लेके गया. ब्लैकमेल करा वो. उसके पूरे फ्रेंड्स मिल के उसको ज़बरदस्ती रेप करके उसको मार दिए. एमएलए का उसके पास सपोर्ट था, इसलिए वो कोई भी कुछ भी नहीं कर सके. आज तक भी किसी को ये सच्चाई नहीं मालूम है. मालूम जिसको है वो भी बाहर नहीं बोल सकता उसके डर से, और उसके एमएलए का जो भी डर है उसके वजह से. आज तुम फ्रेंड शिवा बाहर आना है बोले तो तुम लोग उसको मारना पड़ता, नहीं बोले तो तुम्हारा दोस्त मर जा. థ్యాంక్ యూ భయ్యా. మీకంతా మంచి జరగాలని ఆ అల్లాని ప్రార్థిస్తా. అవును, ఈ స్టోరీ అంతా మీకెలా తెలుసు? నాకే కాదు, చాలా మందికి తెలుసు. చెప్పిన కదా, తెలిసినా కూడా ఎవరేం చేయలేరని. చెట్లపల్లి ఏం జరిగిందిరా? అరే పదరా, ఎట్లా వెళ్ళేది? మన ఫ్రెండ్ మనం ఎలా చంపుకుంటాం మామ? శివాన్ని ఎట్లా తీసుకొస్తాం మామ? ప్రణయానికి ఏం చెప్పాలి అసలు? ఎట్లా చెప్పి తీసుకురావాలి వాడిని? నువ్వు పని చేయి, ఫస్ట్ అయితే ప్రణయానికి కాల్ చేసి జరిగిందంత చెప్పు. దీని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మామ. ఈ అర్జున్ గారు ఇక్కడ మనకి కాల్ చేసాం, వాడు వస్తున్నా. ఫస్ట్ అయితే మనం ఆ ప్లేస్కి వెళ్దాం, శివాన్ని వెతుకుదాం. అక్కడికి వెళ్ళాక ప్రణయానికి కాల్ చేద్దాం, దాని తర్వాత జరుగుతుంది. టెన్షన్ అవుతుంది మామ. మనం ఒక టెన్షన్ పెట్టాలి, మనం టెన్షన్ పడదు. తీయండి. అరే ప్రణయ్ గానికి కాల్ చేసినావా లేదా? చేయలేదు మామ, చేస్తా. ఫస్ట్ అయితే మనం శివాన్ని వెతుకుదాం. హలో, వాట్? నన్ను ప్రేమించినప్పుడు తెలియని ఇదంతా? నువ్వు ప్రేమించావనుకున్నా నన్ను. ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు బేబీ? హలో హలో, ఛీ మామ అని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన మామ, అది టెంపరరీ అంటుంది ఆ పిల్ల. అరే లైట్ తీసుకోరా, పోతే పోనిది. ఎందుకు అంత బాధపడతావు? పోతే పోనీ ఏంట్రా, ఫీలింగ్స్ రా ఇవి. బొంగుల ఫీలింగ్స్. అరే నువ్వు కోపం తెచ్చుకోనా అంటే నువ్వు అలానే బాధలు అప్పుడే నేను చెప్పేది నీకు అర్థమవుతుంది. సరేనా? వింటావా? అమ్మాయిల గురించి కొన్ని డార్క్ సీక్రెట్స్ చెప్తా, గుర్తుపెట్టుకో. వీనికి ఏం చేయకపోతే కూలిపోతానని మన భయంతోనే ఆమె నీకు రెస్పెక్ట్ ఇస్తుందిరా. అసలు అమ్మాయిలు అబ్బాయిల కోపాన్ని ఒక్కొక్కసారి టెస్ట్ చేస్తుంటారు మామ.
ఆమె చేసిన చిన్న తప్పే అని నువ్వు వదిలేస్తావు, కానీ ఆమె అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటుంది. అసలు వీడి సాచ్యువేషన్ పాయింట్ ఎంతవరకు క్రాస్ చేయొచ్చు అని టెస్ట్ చేస్తుంది. ఇలాంటి అమ్మాయిలతో చాలా డేంజర్. నీ పనంతా పక్కన పెట్టి ఆమెతో టైం ఇచ్చి స్పెండ్ చేసినా సరే ఆ ప్రేమ కొన్నాళ్ళే ఉంటుందిరా. లక్షలు లేని మొగాడితో ఏ అమ్మాయి ఉండాలనుకోదురా, ఖచ్చితంగా ఆల్టర్నేట్ వెతుకుంటుంది. మరి నీ గోల్ ఏంటి? మగాడు ఎవరితోనైనా గొడవడినా డిఫరెన్సెస్ వచ్చినా మళ్ళీ వాళ్ళ మొహం కూడా చూడడు, వాళ్ళ అటెన్షన్ కూడా కోరుకోడు. కానీ అమ్మాయిలు అలా కాదు, వాళ్ళకి నచ్చిన అబ్బాయి దగ్గర నుండి కూడా పాజిటివ్ కామెంట్స్ కోసం ఎదురు చూస్తారు, గుర్తింపు కోరుకుంటారు. ఎందుకంటే అటెన్షన్ ఏమో కరెన్సీ. లేదు మామ, దానికి టైం ఇచ్చినా, వాల్యూ ఇచ్చినా, రెస్పెక్ట్ ఇచ్చినా ఏమన్నా చేసినా మామ, ఎందుకు మామ ఇలా చేస్తుంది అది? మామ నువ్వు బాధపడేంత వర్త్ క్యాండిడేట్ అతను కాదు మామ, వర్తే కాదు కదా. చలదా మనోడేర్రా, ఇప్పుడు ఎక్కడ ఉండాలి కదరా? ఏమే ఎటు వెళ్ళింది అసలు? నేను చూడలేదు మామ. అరే సరే రా వెతుకుదా. మామ కనిపించాడా? లేదురా. మా బ్లడ్ రా. ఏం జరిగిందిరా అసలు ఇక్కడ? ఓ పని చేయి, నువ్వు ఈ చుట్టుపక్కల వెతుకు, నీ ఇంట్లో వెతుకుతా ఒకసారి. బ్లడ్ అంతా ఏంట్రా? దెబ్బ తాకిందిరా తలకి. ఇప్పుడు అంతా ఓకేనా? ఓకే సరే, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పా. నన్ను ఎందుకు చంపడానికి ప్లాన్ చేసిర్రా మీరు? నన్ను ఎందుకు చంపడానికి ప్లాన్ చేసిర్రా మీరు? చెప్పేనా? దాన్నే మాత్రం లంచం చంపితే మీకేంట్రా ప్రాబ్లం? మామ వద్దురా. అలా చంపేసావేంట్రా? ఏమంటున్నావురా? ఇదంతా చేసింది వాడేరా. ఏం మాట్లాడుతున్నావురా? నిజంగా వీడ్ చేశాడా? అమ్మాయిని చంపడానికి ప్రణయానికి హెల్ప్ చేసింది మేమే అని మనకి తెలిసిందిరా. అమ్మా ఏం చేయాలో అర్థమైతలేదురా. వాడు నెక్స్ట్ చంపేది నన్నేరా. శైలజ అని ఒక అమ్మాయి ఉండేరా, ఇప్పుడు లేదు. బాయ్ ఆ అమ్మాయి పేరేంటిది బాయ్? చనిపోయిన అమ్మాయి పేరు శైలజ.
దెబ్బ తాకిందిరా తలకి. ఓకే సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం బా. డబ్బు అవసరం ఉందిరా. వాడే కూడా వాళ్ళ ఇంటికాడ అనిపోతే మనకెందుకురా, మనకే ఇప్పటికి 100 టెన్షన్లు ఉంది. చేయలేదు మామ, చేస్తా. ఫస్ట్ అయితే మనం శివాని వెతుకుదాం. అక్కడికి పోతే నిజంగా పని అవుతుందారా? ప్లేస్కి వెళ్దాం, శివాని వెతుకుదాం. అక్కడికి వెళ్ళాక ప్రణయానికి కాల్ చేద్దాం. దాని తర్వాత జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టదో లీగల్ వెళ్ళిపోదాం. ఇది ఇండియారా సురేష్, ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత ఈజీగా న్యాయం జరగదు. వీడేమో లీగల్గా వెళ్దాం అంటాడు, కానీ 2 రోజుల కింద నన్ను 2 లక్షలు అడిగాడు. పని అవ్వకపోతే లంచం ఇచ్చాను పని చేయించుకుందామని. చెల్లపల్లిలో ఏవేవో ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కదా, అక్కడే పెట్టేస్తాం. ఇన్వెస్టిగేషన్ చేస్తా కూడా డౌట్ రాకుండా. అరే శశి, ఒక 1 వీక్ ఊళ్ళో కనిపించకు, మళ్ళీ నీకు ప్రాబ్లం ఉంది. ఎవరు ఫోన్ చేసింది? ఏమైందిరా? నువ్వు తెలుసుకోవాల్సిన కథ ఇంకా చాలా ఉందిరా. కనీసం నన్ను కూడా నమ్మలేదు రా నువ్వు. నమ్మకమే చచ్చిపోయిందిరా బాబు నాకు. వాడికి ఎమ్మెల్యే పవర్ ఉంది మామ. నీకు ప్రాబ్లం అయితే దాన్ని పక్కన పెట్టు. నీకు ప్రాబ్లం అంటే మామ వెళ్ళి ఆ ఎమ్మెల్యేని చంపేద్దాం. అవును మామా, నీ లవర్కి నీకేదో గొడవ అయిందన్నావు. నీ లవర్ నేను మోసం చేసినా లేకపోతే నువ్వు తనని మోసం చేసినావా? అలా ఏం లేదురా, అంతా ఓకే. సరే పద. సురేష్ గారు వాళ్ళ అక్కను పోగొట్టుకున్నాడు. మార్క ప్రేమించిన అమ్మాయిని కోల్పోయింది. కానీ ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చిండు. మార్క, నువ్వు అంతలా ప్రేమించిన అమ్మాయిని అక్కడ వాళ్ళు అంత దారుణంగా చంపేస్తే నువ్వు ఎంత బాధపడి ఉంటావు? ఆ బాధను ఎలా తట్టుకున్నావు? అరే నేను ఒక 1 వీక్ ఊళ్ళో ఉండకని చెప్పినా కదరా. వెళ్తా. నువ్వు ఊళ్ళో నుండి వెళ్ళేటప్పుడు ఎవరికైనా చెప్పి వెళ్ళు. అయినా నువ్వు ఉండగా నాకేం ప్రాబ్లం. సరే నేను ఇంటికి వెళ్తున్నా, మీరు కూడా తొందర ఇంటికి వెళ్ళండి. రైట్ మామ. బాధపడకు మార్క, బీ స్ట్రాంగ్. పాపం కదరా. రే చెర్లపల్లిలో చనిపోయింది సురేష్ వాళ్ళ అక్క శైలజ. కానీ వీడు ప్రేమించిన అమ్మాయి చనిపోలేదు, బ్రతికే ఉంది. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, చెర్లపల్లిలో ఏదో జరుగుతుందని టాకుంది కదా. అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవాలనుకున్నాడు. మన ఊరిలో బోనాలు స్టార్ట్ కాక ముందే 2 రోజుల క్రితం వాడి లవర్ ను కలిసి వచ్చాడు వాడు. అది కూడా నవీన్ గారి బైక్ తీసుకొని వెళ్ళిండు. వాడి బైక్ ఎందుకు తీసుకొని వెళ్ళిండు తెలుసా? ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేస్తే పలానా అమ్మాయి దగ్గరికి వెళ్ళిండని తెలుస్తాయి కదా. నవీన్ గారి బైక్ తీసుకు వెళ్ళిండు కాబట్టి వాడి మీద డౌట్ వస్తుంది, వీడి మీద రాదు. నీ అబ్బా నా పని మీద నేను బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకుంటే 2 రోజుల క్రితం నీ లవర్తో బయటకు వెళ్తున్నా అని చెప్పి నా బండి నువ్వు దొబ్బేసి ఇప్పుడు నన్ను అంటున్నావారా? 2 రోజుల క్రితం వాడి లవర్ని కలిసి బోనాల పండుగకి ఫుల్గా ఎంజాయ్ చేసి ఏదో జాతరకి పొట్టేలను బలి ఇవ్వడానికి రెడీ అయినట్టు రెడైండు వాడు. చెర్రపల్లికి వెళ్ళాక వానికి అర్థమైంది ఏంటి అంటే సురేష్ గారు వాళ్ళ అక్కకి ఏదో జరిగిందని. సో శివగాడు అంత భయంతో చెర్రపల్లి ఎలా వెళ్ళడం డౌట్ కూడా వచ్చింది వానికి. అందుకనే శివగాడిని వెతకకుండా డైరెక్ట్ వచ్చేసింది వాడు. ఆ తర్వాత మీరు ముగ్గురు మాట్లాడుకున్నారు కదా, ఇది పక్కన పెట్టు, నేను తర్వాత మాట్లాడతా. ఆదిత్య గాడు నాకు తెలిసిన పర్సన్ ఉన్నాడని వీళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్ళిండు సొల్యూషన్ కోసం. కానీ మార్క గారు స్వయంగా తెలుసుకోవాలనుకోలేడురా, వీళ్ళ ద్వారానే తెలుసుకోవాలనుకున్నాడు అక్కడ ఏం జరుగుతుందని. అబ్దుల్లా దగ్గరికి వెళ్ళాక అర్థమైంది వీడికి ఇంకా ఇందులో ఎవరో ఉన్నారని. అందుకు ప్రణయ్ చెంచాలని కొట్టి అడిగాడు. ఎందుకంటే అబ్దుల్లా కూడా తెలియదు శైలజని చంపడానికి హెల్ప్ చేసింది నవీన్, అర్జున్, శివాని. అక్కడ నుండేరా వాని బిహేవియర్ మొత్తం చేంజ్ అయింది. శివగాడు ఎలాగో చెర్లపల్లిలో ఉన్నాడు కాబట్టి అర్జున్ గాడు మిస్ అవుతాడు. సో ఆదిత్యానికి చెప్పి అర్జున్ గాని పిలిపించుకున్నాడు ఆ ప్లేస్కి వెళ్ళడానికి. అర్జున్ గాడు ఇక్కడ లాస్ట్కి ఆదిత్యానికి నిజం తెలిసింది. మన ఫ్రెండ్ మనం ఎలా చంపుకుంటాం మామ? శివాన్ని ఎట్లా తీసుకొస్తాం మామ? ప్రణయానికి ఏం చెప్పాలి అసలు? ఎట్లా చెప్పి తీసుకురావాలి వాడిని? స్టోరీ ఇక్కడ నిన్నవాడు శైలజ అని ఒక అమ్మాయి ఉండేరా, ఇప్పుడు లేదు. ఏదో ఒక రోజు వీళ్ళందరినీ చంపింది నేనే అని ఆదిత్యకు తెలుస్తుందని, అందుకు శైలజను ప్రేమిస్తున్నానని ఒక ఫేక్ స్టోరీ క్రియేట్ చేసిండు ఆదిత్య దగ్గర. ఎందుకంటే ఆదిత్యానికి మార్కాన్ మీద సింపతి వస్తుందని అనుమానం రాదు. సరే ఇప్పుడు ఇది అయిపోయిందా, ఇప్పుడు నీ స్టోరీకి వద్దాం.
సిస్టర్ స్టోరీ చెప్పినాక నా స్టోరీ ఏందిరా? ఏం చేయబోతున్నాం అనేది సురేష్ గారికి వీడికి తప్ప ఎవ్వరికి తెలియనివ్వద్దు అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు నువ్వు మధ్యలో వెళ్ళావు. ఏదో ఇండియా మిడిల్ క్లాస్ అని డైలాగ్ కొడుతావు. ఇది ఇండియా రా సురేష్. అందుకే నిన్నట వెళ్ళామన్నాడు. ఎందుకో తెలుసా? నిన్నటే మూసేద్దామని. మరిటన్నా వెళ్ళేటప్పుడు ఎవరికైనా చెప్పి వెళ్ళురా అని ఎందుకన్నారు రా? శశిగాడు కనిపిస్తలేడని ఊర్లో అందరూ అనుకుంటారు కదా. నువ్వు ఎవరికో ఒకరు చెప్పి పెడతావు కదా, అప్పుడు వాళ్ళే చెప్తారు శశిగాడు ఊరికి వెళ్ళిండని. సో ఇక్కడ కూడా వాడి మీద ఎవరికి అనుమానం రాదు. కానీ ఎందుకు? ఎందుకంటే వాడు నిన్ను కూడా నమ్మట్లేదురా. ఇంకా నువ్వు వాడికి చెప్తున్నావు బాధపడకు మామ, బీ స్ట్రాంగ్ అని. బాధపడకు మార్క, బీ స్ట్రాంగ్. మామ చెర్లపల్లిలో మార్క అంపిన డెడ్ బాడీస్ ఉంటాయి కదా, ఇన్వెస్టిగేషన్ చేస్తే పక్కా దొరుకుతాడు సాక్ష్యాలతో. వాడు ఎందుకేరా నేను నమ్మలేదు? డెడ్ బాడీస్ ఇందాక వాడు భుజానికి ఒక బ్యాగ్ వేసుకొని వచ్చి చూసినావా? చూసాను రా, చెప్ప ఎందుకు? ఆ బ్యాగ్ లో పెట్రోల్ బాటిల్స్ పెట్టుకొని వెళ్తున్నారా వాడు ఆ డెడ్ బాడీస్ తగలబెట్టడానికి. మరి నాకు కొంచెం కూడా డౌట్ రాలేదు కదరా వాడి మీద. అరే వాడు యాక్టర్ రా బాబు, నీ కళ్ళ ముందు ఏం చేస్తున్నా అనేది కూడా నీకు కనిపించదు. అరే నీకు ఇంకో నిజం చెప్పనా? ఇంకెన్ని నిజాలు చెప్తావురా బాబు? నువ్వు చెప్పేటప్పటికి నా బ్రెయిన్ ఫ్రై అయిపోతుంది. ఎమ్మెల్యే మనిషిని చంపింది వీడే. ఎమ్మెల్యే వాళ్ళ మనిషి చనిపోయాడంట. అసలు స్టోరీ అంతా స్టార్ట్ కాక ముందు 4 రోజుల క్రితం బ్లాక్ అండ్ బ్లాక్ బ్లేజర్ షూట్ వేసుకొని స్టైల్ గా చెర్లపల్లికి వెళ్ళి అక్కడ ఒకరిని చంపి చెట్టు గుగులాడ తీసొచ్చిందా వీడు. వీడి లైఫ్ లో ఏదో జరిగింది. ఏదో ఒక మ్యాటర్లో గట్టిగా బాధపడైనా ఉండాలి, లేదా ఇంకేదైనా జరిగి ఉండాలి. ఒక్క మనిషిలో ఇన్ని వేరియేషన్స్. అరే ఎట్రా, నేను ఇంటికి వెళ్తారా ఇక? సరే జాగ్రత్తగా వెళ్ళు. సురేష్ అన్న లక్కకు అన్యాయం జరిగిందని వీళ్ళని చంపుడు ఓకే. అసలు ఎమ్మెల్యే మనిషిని ఎందుకు చంపిండు వీడు? అసలు వాడిని ఎవరినో చంపి చెట్టుకి ఎందుకు ఊగులాడ తీసిండు? అవునా? సురేష్ గారు చెర్లపల్లికి వెళ్తున్నాడు రా. హలో అన్న, మార్కా అని ఒకడున్నాడు, వాడితోటి మనకు బాగా ప్రాబ్లం అవుతుంది. ఒకసారి ఎమ్మెల్యే సాబ్ని కలవాలి. ఇక్కడ తప్పు చేసింది స్నేహమే, శిక్ష వేసింది స్నేహమే. కత్తి తుపాకీ కంటే ప్రాణం తీసే అతిపెద్ద ఆయుధం నమ్మకం. అది శత్రువు వాడితే యుద్ధం, అదే స్నేహితుడు వాడితే ద హంట్. నమ్మకం అనేది మనిషి తెలిసి చేసుకునే అతిపెద్ద తప్పు. నువ్వెవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేది నీ చేతిలోనే ఉంది. ఇకపోతే మార్క, ఈ ప్రపంచం వాడిని అంత కూడా అంటుంది.
కానీ నేను వాడిని విరుగుడు మందు అంటాను. కుళ్ళిపోయిన అవయాన్ని నరికివేయడం హింస కాదు సార్, వైద్యం. వాళ్ళ స్నేహం ఒక విషం, దానికి మార్కానే విరుగుడు. ఈజ్ నాట్ ఎ విలన్, ఈజ్ ద వ్యాక్సిన్.